రెబల్ స్టార్ ప్రభాస్ 2898 కల్కి ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సేమ్ టైం ఈ సినిమా నుంచి అయితే అప్డేట్ అయితే ఇప్పుడైతే చెప్తున్నాం అనమాట. దిస్ ఇస్ సాయి చరణ్ వెల్కమ్ ఛానల్. టుడే కల్కి సినిమా గురించి అప్డేట్ ఏంటంటే కల్కి సినిమాని మనం చూస్తున్నాం అండ్ మన రిలీజ్ అయిన గ్లిమ్స్ చూసాం. చాలా అంటే చాలా అందరికి నచ్చాయి. అట్ సేమ్ టైం ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ అండ్ కమల్ హాసన్ నటిస్తున్నమాట నిజమే. అండ్ అందుకే సినిమా పైన చాలా హైప్ అయితే ఉందన్నమాట. అండ్ సేమ్ టైము ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే చాలా తక్కువ మందికి తెలిసిన మాట అంటే ఫిలిం నగర్ టాక్ ఏంటంటే ఈ సినిమాలో కల్కి సినిమాలో అండ్ ఎన్టీఆర్ గారి క్యామియో ఉంటుందనేదే అంటున్నారనమాట. ఎందుకంటే అండ్ సినిమా ఇంకా హై లెవెల్ తీసుకుపోవాలని అండ్ మన గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ గారు అయితే క్లైమాక్స్ సీక్వెన్స్లో ఫైట్ సీక్వెన్స్లో అయితే వస్తారనమాట. అంటే సైన్స్ ఫిక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా స్టార్ హీరోయిన్స్ అండ్ స్టార్ కాస్ట్ అయితే ఉంది. ఇంకా సినిమాని హైప్ తీసుకెళ్ళడానికి అయితే మన ఎన్టీఆర్ గారిని అయితే పెడుతున్నారు అనమాట. అట్ సేమ్ టైం ఎన్టీఆర్ గారు బాలీవుడ్లో చేస్తున్న వార్ 2 కానివ్వచ్చు, ఇక్కడ కల్కి కానివ్వచ్చు అండ్ దేవరా కానివ్వచ్చు, ఈ సినిమాల చుట్టూ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకనే మన ఎన్టీఆర్ గారిని తీసుకొచ్చి అయితే పెట్టున్నారు అనమాట. అట్ ద సేమ్ టైం ప్రభాస్ గారు అండ్ ఎన్టీఆర్ గారు కాంబినేషన్ క్లైమాక్స్లో అయితే పీస్లో అయితే ఉంటుంది అని అయితే ఆ ఫిలిం నగర్ టాక్ అనమాట. అండ్ సేమ్ టైం ఇంకొక విషయానికి వస్తే హైప్ అంటే ప్రస్తుతానికి కల్కి సినిమా గురించి మనం చూసుకున్నట్టయితే చాలా హైప్ ఉంది సినిమా. దాదాపు అంటే నా హిందీలో కానివచ్చు, కన్నడలో కానివచ్చు, తెలుగులో కానివచ్చు చాలా బీభత్సమైన హైప్ ఉంది. దాదాపు 1000 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరుగుతుందన్న మాట అయితే మనకైతే తెలుస్తుంది అనమాట. సేమ్ టైం ఎన్టీఆర్ గారు అండ్ ప్రభాస్ గారు ఈ సినిమాతో కలిస్తే ఇంకా మాస్ జాతర గురించి అవసరం లేదు. అండ్ సేమ్ టైం ఎన్టీఆర్ ఫ్యాన్స్కు ఈ వార్త అనేది అండ్ పూనకాల లోడింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మన మాస్ అమ్మమ్మ గారు కల్కి సినిమాలో ఉండడము మళ్ళీ అండ్ వార్ 2లో ఉండడం అనేది అసలు వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ సేమ్ టైం కల్కి సినిమాలో ఒకవేళ ఎన్టీఆర్ గారి క్యామియో మాత్రం ఉంటే సినిమా మాత్రం బీభత్సం అసలు. ఎందుకంటే ఇంతకుముందుకు మనం చూసాము ఆ RRR సినిమాలో మన ప్రభాస్ గారు రాజమౌళి గారు అడిగారు అండ్ ఒక క్యామియో ఏదైనా పెట్టొచ్చుగా, నేను రామ్ చరణ్తో ఎన్టీఆర్ గారితో చేస్తాగా అన్నట్టు మాట్లాడారు. సేమ్ టైం ఈసారి అయితే అవకాశం అయితే వచ్చిందనమాట. సేమ్ టైం ఎన్టీఆర్ గారు ప్రభాస్ అయితే కలవబోతున్నారనమాట. ఈ వార్త విన్నప్పుడు ప్రతి ఒక్క అభిమానికి గూస్ బంప్స్ వస్తున్నాయంటనమాట. అండ్ సేమ్ టైం ఇలాంటి అప్డేట్ల కోసం అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.